హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? మేమైతే చేపల కూర అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాము. ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని మ్యాగ్నెట్ లాగా చేసుకొని పసుపు వేసి మ్యాగ్నెట్ లాగా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ వరకు అయితే పెట్టుకోవాలి. కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకున్న తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేసాము. కర్రీలో వచ్చేసి ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే దీంట్లో వేసేసుకుంటున్నాము. ముక్కను అయితే జాగ్రత్త కేర్ఫుల్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఛిద్రం అవ్వకుండా నీట్గా వేసుకోవాలి. చింతపండు పులుసు నానబెట్టుకుంటాం ఫ్రెండ్స్. చింతపండు పులుసును పోసుకొని పులుసు అయితే బాగా కాగనివ్వాలి. బాగా కాగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్, ధనియా పౌడర్, ఫిష్ మసాలా వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసేసుకోవడమే. మీరేం చేస్తున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్.